వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? కృష్ణాతో సరదాగా. ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయ పకోడీ ఎలా వేయాలో అన్నీ చూపిస్తాను, చూడండి. ఇక ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరకాయలు, 5-6 రెబ్బల కరివేపాకు, అల్లం పేస్ట్ కొంచెం, శనగపిండి, సాల్టు, సోడా ఉప్పు, వాము, అది ఒక శనగపిండి తీసుకొని ఒక గిన్నెలోకి పోసేద్దాము. ఇప్పుడు ఒక 1/2 కేజీ శనగపిండి అన్నమాట. అది ఒక గిన్నెలోకి పోసేసుకుందాము. దాంట్లోకి ఏమేమి వేయాలో అన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఎలా కలుపుకోవాలి పిండిని అనేది అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. పిండి నీట్గా కొత్తగా తీసుకొచ్చిన పిండి అండి అది. సాల్ట్ 1 స్పూన్ నిండా, వాము, సోడా ఉప్పు అంటే వంట సోడా, వాము, వంట సోడా, అల్లం పేస్ట్, అదిగో చూడండి ఎంత వేసానో, ఒక 1/2 స్పూను. ఉల్లిపాయలు 2 పెద్ద పాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఒక 7-8 పచ్చిమిరకాయలు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. అవన్నీ కూడా గిన్నెలో వేసేసుకుందాము, కరివేపాకుతో సహా. ఒక 4 రెబ్బల కరివేపాకు. ఉల్లిపాయలను కొంచెం నలుపుతా వేయాలండి పిండిలో, లేకపోతే అవి మనం కట్ చేసినట్టు వేస్తే లావుగా అనిపించినట్టు అయ్యిద్ది మన పకోడీ. ఉల్లిపాయ పకోడీ అన్నమాట. ఇవి స్నాక్స్గా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పకోడీ. ఉల్లిపాయలు మొత్తం అన్నీ నలుపుకొని వేసుకోవాలి. చూడండి ఎలా వేసాము గిన్నెలో. ఇది పిల్లలకి అన్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవటం. 2-3 కాయలు వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. పెద్దవాళ్ళకి కాబట్టి 5-6 కాయలు వేసాను. మొత్తం అన్ని గిన్నెలోకి వేసేసాము. ఇంకా అన్నీ కలిపి కలుపుకోవాలన్నమాట. వాము, వంట సోడా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు, శనగపిండి అన్నీ వేసి వాటర్ పోసి మనకి తగినంత వాటర్ అన్నమాట. కొంచెం చూసుకొని కలుపుకోవటమే వాటర్. ఎక్కువ వేస్తే మళ్ళీ పలచన అయిపోయిద్దండి పిండి. పకోడీ వేస్తానికి రాదనమాట. మన చేతికి ఇట్లా పట్టుకుంటే కొంచెం గట్టిగా, మరీ వాటర్ వెళ్ళే కాకుండా పిండి. అదిగో చూడండి, కొంచెం లూజ్ ఉంటే చాలు పిండి అనమాట. పిండిలో అన్నీ వేసేసుకున్నాము. ఉప్పు కూడా చూసేసాను, సరిపోయింది. ఏదైనా మళ్ళీ లూజు అయినట్టుంది పిండి అంటే కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోవటమేనమాట. ఇక మొత్తం పిండి అంతా రెడీ అయ్యింది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు స్టవ్ని. అదిగో వెలిగించేసాను. ఆయిల్ పోసేస్తాను. 1/2 కేజీ పైగానే పోసానండి ఆయిల్. మీకు చూపిస్తాను ఎంత ఆయిల్ పోసానో కూడాను. అదిగో చూడండి, 1/2 కేజీ పైనే పోసాను ఆయిల్. ఉంటే దాంట్లోనే ఉంటుంది కదా కళాయిలోనే. ఇప్పుడు చిమ్మి ఆన్ చేసుకుందాం. మనం సాయంత్రం వేళ వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో వేసుకున్న పకోడీ అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ బయట వేసినవి తెచ్చుకుంటే ఇవి కాగిన నూనె ఉంటుంది కదండి, అంత హెల్త్కి మంచిది కాదు.
మనం ఇంట్లో అంటే ఫ్రెష్గా ఆయిల్ పోసేసుకొని అప్పటికప్పుడు అన్నీ కలుపుకొని వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం మనం. నూనె ఈటెక్కాలన్నమాట. ఈటెక్కింది నూనె చూశాను, ఈటెక్కింది. ఇప్పుడు పకోడీ వేస్తున్నాను చూడండి. ఇలా పిండి పట్టుకొని ఇట్లా అన్నట్లుగా వేయాలన్నమాట. ఒక శుద్ధలాగా వేస్తే ఉండెల్లే పడిపోయిద్ది. ఇట్లా 5 ఏళ్ళు ఇట్లా చిమ్మినట్టుగా ఉండాలి పిండి. అలా వేస్తే ఉల్లిపాయ పకోడీ కదండి, కరకర కర్రలాడుతూ వస్తాయి అన్నమాట పకోడీలు. అయ్యిందా పకోడీ అయ్యిందా అంటున్నారు మా వారు అక్కడ కూర్చుని. అవుతుందండి వేస్తున్నాను అని అన్నాను అనమాట. ఇగో చూడండి ఎలా ఉన్నాయో. అదిగో తిరగేసుకుంటూ ఉంటాం. అయిపోయినాయి అనమాట ఈ పకోడీ తీసేసుకోవటం. ఒక ప్లేట్లో ఒక పేపర్ పెట్టేసుకుని ఆయిల్ పీల్చిద్ది అనమాట. మనం కలిపిన పిండికి అసలు ఆయిల్ తక్కువే పీల్చిద్దండి. అయినా కానీ పేపర్ వేసి పెట్టుకుంటే ఆ పైన ఉన్న ఆయిల్ కూడా పేపర్ పీల్చేసుకుంటుంది మనం ప్లేట్లో పెట్టుకునే సమయానికి. అయ్యో చూడండి, వాయి తీసేసి అక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ కొంచెం ఆయిల్ని కాగనివ్వాలండి, కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. ఆల్రెడీ హీట్ ఎక్కుంది, ఇంకొంచెం ఎక్కితే చక్కగా బొరబొరలాడుతూ వస్తాయి అన్నమాట. పకోడీ కరకరలాడుతూ వస్తాయి. ఇది చూడండి ఎలా వేస్తున్నాను. అట్లా చెయ్యి ఇట్లా ఇదిలిచ్చినట్టుగా వేయాలన్నమాట పకోడీ. పునిగి వేసినట్టుగా బోండా వేసినట్టుగా వేయకూడదు. అలా వేస్తే ఉండలుగా ఉంటుంది అన్నమాట. ఇలా అనుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి పకోడీ. చూడండి ఎలా వేస్తున్నాను. మీరు చూసి ఎలా వేసుకోవాలో కూడా అర్థం అవటానికి మీకు ఇలా వేస్తున్నాను అన్నమాట. మరీ వర్షం పడే టైంలో తిని ఇంకా టేస్ట్గా ఉంటాయండి ఈ వేడి పకోడీ. మళ్ళీ వీటిని కూడా తిరగేసుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు తిరగేసుకొని బాగా కాలనివ్వాలి. లేదంటే లోపల పచ్చిగా ఉంటుందండి పకోడీ. మళ్ళీ మనకి ఇక కడుపులు నొప్పి, గ్యాస్ వెళ్ళే వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, వాము ఇవన్నీ వేస్తాం కాబట్టి అంత గ్యాస్ లాగా అనిపించదండి. వాము వేస్తాం వల్ల మన హెల్త్కి మంచిది. మామూలు విడిగా తినాలంటే అమ్మో మంటేమో వాము అనిపించిద్ది. ఇలాంటప్పుడు మనం ఇట్లా పకోడీల్లో వేసుకుంటే మనకి హెల్త్కి అన్నమాట, హెల్దీ అనిపించిద్ది. అయ్యో చూడండి వాటిని ఎలా తిరగేస్తున్నాము. నూనె మాత్రం బాగా కాగాలండి. కాగితే చక్కగా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి పకోడీ. ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా మంట అనిపించవు. పిండిలో కలిసి ఉడుకుతాయి కదా పకోడీ, మంట అనిపించవు అన్నమాట. కాకపోతే పిల్లలు వాళ్ళకి ఏంటంటే అండి కొంచెం తగ్గించేసుకోవాలి ఆ మిర్చి అనేది. మనం 5-6 కాయలు వేస్తే వాళ్ళొక 4-3 కాయలు వేస్తే చాలు. దీంట్లో ఈ పిండిలో కారం మాత్రం వేయొద్దండి. కారం అయితే ఆ టేస్ట్ మారిపోయిద్ది, కలర్ మారిపోయిద్ది. ఓన్లీ పచ్చిమిర్చితోనే వేయాలన్నమాట. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తానన్నమాట, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు బాగుంటుంది అన్నమాట అలాంటప్పుడు. ఇక అయిపోయిందండి పకోడీ కూడా. ఈ ఆయిల్ కూడా వేసేసాను. ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాను. వీటిని తీసి మళ్ళీ పేపర్లో అక్కడ ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయినాయి అన్నమాట. ఈ ఉండకాసుని ఆ గరిటతో తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మీరు వేసుకొని పిండి నేను ఎలా కలిపానో అలా కలుపుకొని
నేనేమేమి వేసానో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదా, అవన్నీ వేసుకొని మీరు చూడండి. టేస్ట్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది అన్నమాట. వావ్ అనిపించేటట్లు ఉంటాయండి పకోడీ. అయిపోయినాయి ఇంకా. ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇక చూడండి మొత్తం పకోడీ అంతా అలా. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇక ఇప్పుడు తీసుకొచ్చి మా వారికి ఇస్తున్నాను. అదిగోండి పకోడీ. కృష్ణాతో సరదాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు చూసినందుకు థ్యాంక్స్ అండి. మీరు కూడా ఇలాంటివి మరెన్నో చూసి చేసుకొని టేస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది. బాయ్ అండి.